ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12 చదువుమా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ఇది మనం కూర్చున్నటువంటి స్థలం దేవుని సన్నిధి, దేవుడు దిగి వచ్చే స్థలం. ఇంకా చెప్పాలంటే దేవునిని మానవులను కలిపే స్థలం దేవుని సన్నిధి. వింటున్నారా? దేవునిని మనుషుల్ని ఒక చోట కలిపే స్థలం ఏదయ్యా అంటే దేవుని సన్నిధి, ఆయన మందిరం. కాబట్టి ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనము ఎలా రావాలంటండి? మొదటిగా సిద్ధపడి రావాలి, సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి మనము రావాలని నేర్చుకున్నాం. రెండవదిగా కుటుంబముల చొప్పున, ఇశ్రాయేలీయులారా మీ గోత్రములన్నిటి చొప్పున నా సన్నిధిలో మీరు హాజరుకండి అని దేవుడు మాట్లాడాడు. సో ఇది దేవుడు దిగువచ్చే స్థలం కాబట్టి మనము కుటుంబాలతో దేవుని సన్నిధికి రావాలి అని దేవుడు మనకి తెలియజేశాడు. పిల్లరా, మూడవదిగా మనం చూస్తే ఎలా రావాలంట మనం ప్రభు సన్నిధికి? పరిశుద్ధాలంకృతులై. ఏ అలంకారం పడితే ఆ అలంకారంతో రావటం కాదు మందిరానికి. పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ధరించుకొని దేవుని సన్నిధికి మనము రావాలని మనం విన్నాం. ఇంకా నాలుగోది ఏంటండి? దేవుని సన్నిధికి వచ్చే మనము ఒట్టి చేతులతో రాకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చే మనము ఒట్టి చేతులతో రాకూడదని, మనం వర్ధిల్లిన కొలది దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం నేర్చుకున్నది, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుని బిడ్డలారా ఆయనతో నిబంధన చేసుకోవాలి. దేవా, విన్న వాక్యములు నేను అనుసరిస్తాను ప్రభువా, నీ వాక్యములు నేను గైకుంటాను నాయనా అని దేవునితో మనము ఏం చేసుకోవాలండి? నిబంధన అనేది చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతేనా? ఇంకేమైనా నేర్చుకున్నాం మనం? ఇంతేనా? మీకు గుర్తుండదు కదా? నేను చెప్పిన వాక్యాలు నాకు గుర్తుంటాయి, మీకు గుర్తుండవు. రాసుకోవాలి. అవసరమైతే నోట్స్ తెచ్చి పెన్ను తెచ్చి చక్కగా రాసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఇంకా దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మనము ప్రియులారా ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుని సన్నిధికి వచ్చే మనం ఎలా ఉండాలి అంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది, నా నామము ఆయనకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పరేంటమ్మా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చే మనము ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? మనం వచ్చేది దైవ సన్నిధికి, దేవుని మందిరానికి. ప్రియులారా, దేవుడు దిగి వచ్చే స్థలానికి మనం వస్తున్నాం. కాబట్టి మనము ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి కోపము రేపకూడదంట, కోపము రేపకూడదంట. ఇదే మాట ప్రసంగి గ్రంథంలో ఉంది, మనందరికీ తెలుసు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండునట్లు చూచుకొనుము.
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దేవుని సన్నిధిలో అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక ఈ నోటిని కాచుకోమో. నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బహు జాగ్రత్త కలిగి రావాలి. దేవునికి కోపము తెప్పించే పనులు చేయకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, ఎలా రావాలి మనం ప్రభు సన్నిధికి? జాగ్రత్తగా రావాలి. బహు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని కోపం రేగిందంటే ఆయన తన ఉగ్రత మనమే చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, బయటే రాసి ఉంటుంది, మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలెను, మీ సెల్ ఫోన్ సైలెంట్లో మోడ్లో పెట్టాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ చెప్పులు అక్కడ ఇడిచి రావాలి అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది. ఖచ్చితంగా మనం పాటిస్తాం. ఎంత జాగ్రత్తగా ఉంటామో అక్కడ ముందే వెళ్తాం. మళ్ళీ మనకంటే ముందే ఎవరైనా వస్తారేమోనని లైన్లో వేచి ఉండాల్సి వస్తుందేమోనని డాక్టర్ గారి దగ్గరికి ముందే వెళ్ళిపోతాం త్వరపడి. మరి దేవుని సన్నిధికి ఎందుకు రావు ముందు? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న నీవు సెల్ ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు? బయటికి లోపలికి ఎందుకు తిరుగుతున్నావు? దేవుని సన్నిధి అంటే నీకు భయం లేదనే కదా. అర్జెంట్ కాల్ అండి, అర్జెంట్ కాల్ అంట. అర్జెంట్ కాల్ అయితే దేవునికి అర్జెంట్ కాదు, అది దేవుడి కంటే గొప్ప ఏమీ కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దైవ సన్నిధిలో ఉంటున్న మనం ఫోన్లు పట్టుకుని బయటికి లోపల తిరగకూడదు. సెల్ ఫోన్లో మెసేజ్లు చూడకూడదు. మందిరంలో ఏదైనా పాటలు ఉంటే పాటలు ఉన్నాయా, పాడే పాటలని సెల్ ఫోన్లో ఎత్తుక్కోవాలి. కానీ మందిరంలో కూర్చున్న మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మెసేజ్లు చూడటం, వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పంపించటం. ఏమండి, అందుకే అందరు బైబిల్ తేవాలి. మెయిన్ సెల్ ఫోన్ పట్టుకుని ఊగులాడుతూ రాకూడదు ఎవరు కూడా. సెల్ ఫోన్లో ఉంది కదండి బైబిల్ అనకూడదు. సెల్ ఫోన్లో ఉన్నా సరే బైబిల్ పట్టుకొని రావాలి. ఒక క్రైస్తవుడి లక్షణం. ఈ లోకానికి తెలియాలి నువ్వు దేవుని బిడ్డవని. దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నటువంటి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధికి కోర్టు కంటే విలువైనటువంటి దైవ సన్నిధికి మనం వస్తున్నాం. డాక్టర్ కంటే కూడా గొప్పవాడైనటువంటి దైవ సన్నిధికి మనం వస్తున్నాము. కనుక మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. దేవునికి కోపం రేపకూడదు. దేవుడు నిన్ను చూసినప్పుడు, నువ్వు కూర్చునే విధానం చూసినప్పుడు, నువ్వు బైబిల్ చదివే విధానం చూసినప్పుడు, దేవుని బిడ్డ లేదా నన్ను చూసినప్పుడు, దేవుడు నన్ను చూసినప్పుడు దేవునికి కోపం రాకూడదు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ సన్నిధి అంటే దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట మనం చదువుదాం. కీర్తన గ్రంథం 96వ కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. ఇంకా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఆయన సన్నిధిని వణకుడి. దేవుని వాక్యం చెప్తున్న మరొక మాట ఏంటంటే, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము భయముతో ఉండాలంట, వణుకుతో ఉండాలంట. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అని చెప్పి వణుకుతూ ఉండాలంట, గడగడ వణుకుతూ ఉండాలంట. ఇప్పుడు ఎక్కడైనా షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటారో వెళ్ళిన వాళ్ళు. అవి లేవనుకోండి, ఇంకా వాళ్ళ ఇష్టం. సీసీ కెమెరాలకు భయపడే వ్యక్తివి దేవునికి భయపడవా?
దేవుని సన్నిధిలో గడగడ వణకాలంట. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు ఇదే మాట. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనము. సముద్రము దాటలేకుండునట్లును సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము లెంత పొల్లినను దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలకయు లేక ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని మీరు వణకరా. ఇదే యెహోవా వాక్కు. నా సన్నిధిని మీరు భయపడరా. సముద్రమునే నేను అడ్డుకట్ట వేసానే, అది నిత్య నిర్ణయం అని చెప్పానే. ఏది నిత్య నిర్ణయం? సముద్రము ఆ ఇసుక గట్టును దాటి బయటికి రావద్దని దైవ నిర్ణయం. అది సముద్రానికి హద్దులు ఏర్పరిచిన దేవుడైన ఒక్కసారి దేవుడు సెలవిచ్చాడంటే సముద్రం వచ్చి ఊరి మీద పడుతుంది, ఊరు కొట్టుకుపోతుంది. దైవ సన్నిధిలో మనం వణకాలి. దేవుని బిడ్డలారా, దైవ భయం అనేది కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనం, ఆయన మన మధ్యలో ఉన్నాడని, సింహాసనం వేసుకుని కూర్చున్నాడని, ఆయన ఎదురుగా మనం ఉన్నామని భయభక్తులతో గడగడ వణుకుచు దేవుని మాట మనం వినేవారుగా ఉండాలి. భయం అనేది కావాలి. ఏ సంఘములోనైనా క్రమశిక్షణ అనేది కావాలి. డిసిప్లిన్ అనేది చాలా అవసరం. వాక్యం చెబుతున్నా నేను కూడా భయపడాలంట. వాక్యం చెప్పడానికి నేను అర్హుడినేనా అని గడగడ వణకాలంట. వాక్యం చదివే మీరు కూడా గడగడ వణకాలంట. చదవడానికి నేను అర్హురాలనేనా? పాటలు పాడే యవనస్తులారా, మనం వణకాలంట. నేను ఈ పరిశుద్ధ స్థలం మీద నిలబడి, ఈ స్టేజి మీద నిలబడి, బలిపీఠం మీద నిలబడి పాటలు పాడడానికి నేను అర్హుడినేనా? తగినంతగా నా జీవితం ఉందా? బయట నేను అలా ఉన్నానా? సంస్కారం ఇచ్చేవారులారా, సహోదరులారా, ఇవ్వడానికి నేను తగిన వ్యక్తినేనా అని గడగడ వణకాలి ప్రభు సన్నిధిలో. పాటలు పడేవారులారా, భయం ఉండాలి. మనకి భయం ఉండాలి. ఏదో బయట మన ఇష్టం వచ్చినట్టు ఉండి చేయకూడని చేసి మందిరంలోకి వచ్చి పాటలు పాడకూడదు. పేరు కనుక్కోమాకండిలే, చెప్తున్న విషయం చెప్తున్నా. దేవుని సన్నిధి అంటే మనం గడగడ వణకాలి, భయపడాలి. సర్వభూజనులారా మీరు వణకండి. మీరు ఎవరైతే నాకెందుకు? దేవుడు అంటున్నాడు, మీరు ఎవరైతే నాకెందుకు? అధిపతులు కావచ్చు, అధికారులు కావచ్చు, దేశాలను ఏలే నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభు సన్నిధిలో ఏం చేయాలండి? గడ వణకాలి. 2వ కీర్తనలో కూడా ఉంది ఆ మాట. ఏమనంటే 10వ వచనం చదవండి అమ్మా. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించండి. ఎందుకు? దేవుడు మనల్ని ఏదో శపిస్తాడేనా? దేవుడు మన మీద కోపగించుకుని ఏదో శిక్ష రప్పిస్తాడేనా? కాదు. గౌరవముతో కూడిన భయం, రెవరెన్షియల్ ఫియర్. ఆయన ఏదో చంపేస్తాడని భయం కాదు. ఆయన గొప్ప దేవుడు గనుక, భూపతులందరికీ అధిపతి గనుక, రాజులందరికీ మహారాజు గనుక, ప్రభువులకే ప్రభు గనుక, దేవుళ్ళకే దేవుడు గనుక ఆయన ఎడల మనం గౌరవముతో కూడిన భయం అనేది ఉండాలి. గడగడ వణుకుచు సంతోషించాలంటే. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. అందుకే నన్ను కూడా కలుపుకునే అంటున్నాగా. వాక్యం చెప్పడానికి నేను తగినోడినేనా అని నాలో ఏముండాలి? భయం ఉండాలి. పాటలు పాడటానికి నేను తగిన వ్యక్తినేనా? నాలో అర్హత ఉందా? సాక్ష్యం చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజమేనా, దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి భయము
మన జీవితాల్లో ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామండి అందరూ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధి అంటే అలా కాదు. దైవ సన్నిధిలో మనము గడగడ వణికేవారమై ఉండాలి. బయట మనం ఎలా ఉన్నాం, మనల్ని ఎలా చూస్తున్నారు ప్రజలు, అర్థమవుతుందా? ఆయన వాక్యం అంటుంది గడగడ వణుకుడి. వింటున్నారండి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము జాగ్రత్తగా రావాలి. దేవుని బిడ్డలారా, ఇంకేం చేయాలంట? గడగడ వణకాలి. ప్రభు సన్నిధిని మనం వణకాలి, భయం కలిగి ఉండాలి. ఏదో బయట మన ఇష్టం వచ్చినట్టు తిరిగి, లోకంలో తిరిగి మందిరంలోకి వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే, చిన్నప్పుడు పూర్వపు దినాల్లో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళనే పాటలు పాడమనేవాళ్ళు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళనే వాయిద్యాలు వాయించమనేవాళ్ళు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళనే బైబిల్ చదవమనేవాళ్ళు రెఫరెన్స్. ఇదివరకు రోజుల్లో అండి. పెంతుకొస్తుంటే అలా అంత పచ్చిగా ఉండేది. మిమ్మల్ని అలా ఏమి అనట్లేదులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏండి ఫేస్బుక్లోనేమో సినిమా పాటలు పెట్టుకొని బైబిల్ చదువుతానంటే గుళ్ళోకి వచ్చి అన్నిట్లో నేనే ఉండాలి, తగుదునమ్మా తందానా అని భలే భలే సామెతలు ఉంటాయి. గుళ్ళోకి వచ్చి అలాంటివి చేయొచ్చా మనం? అలాంటివి చేయొచ్చా? బయటేమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, లోకస్తులు వెళ్ళి ప్రవర్తించి, గుళ్ళోకి వచ్చి కూడా నేనే ఇందులో కూడా అన్నిట్లో ముందు అంటే ఎట్లా కుదురుద్ది? గడగడ వణకాలి. దైవ సన్నిధి అంటే భయపడాలి. అందుకే యెషయా 66 అధ్యాయంలో అంటాడు, ఎవడు నా సన్నిధిని భయపడి వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను అంటాడు. 66 ఎన్నో వచనం అది? 2వ వచనమా? యెషయా 66:2. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను, వానిని నేను చూస్తున్నాను, అతని భయాన్ని నేను చూస్తున్నాను, అతన్ని నేను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఆయన మాట విన్నప్పుడు వణకాలంట. మనలో భయం అనేది రావాలి అంట. దేవుని వాక్యం ఈరోజు ఇలా వచ్చిందే నా కోసమేనేమో, దేవుడు ఇలా మాట్లాడాడు పాస్టర్ గారిలో నుండి నా కోసమేనేమో. వాక్యానికి వణకాలి, భయం అనేది ఉండాలి. చెబుదామా? అందరూ స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా హల్లెలూయా. భయం లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. భయం లేని జీవితము ఆత్మీయ జీవితం కాదది, శారీరక జీవితం. అది శారీరక జీవితం. ప్రభు సన్నిధి అంటే మనం వణికేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా చూద్దాం దైవ సన్నిధిలో మనం ఎలా ఉండాలి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 5వ వచనాన్ని చదువుకో. 32వ కీర్తన 5వ వచనం. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ I have confessed my sins, I have confessed my transgressions. యెహోవా సన్నిధిని నా అతిక్రమాలు ఒప్పుకొందుననుకున్నాను. దైవ సన్నిధికి వచ్చే మనం పాపములు లోపల కుప్పలు కుప్పలుగా దాచుకుని రావడం కాదు. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మన పాపములు ఏం చేయాలంట? ఒప్పుకునేవారుగా ఉండాలి. చెప్దాం, అందరు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకంటే ఒప్పుకోకపోయినా ఒకరోజు దొరికిపోతాం, దేవునికి దొరికిపోతాం. ఒప్పుకోకపోయినా దొరికిపోతాం. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము దోషములు పెట్టుకొని వస్తే దేవుడు ఆశీర్వదించడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని
విడిచిపెట్టేసేవాడు. ఒప్పుకోవాలి, మళ్ళీ విడిచిపెట్టేయాలి. ఒప్పుకున్నానులే, అయిపోయిందిలే, మళ్ళీ ఇంకోసారి చేస్తేగా. ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. దేవుని బిడ్డలారా, అతిక్రమాలు ఒప్పుకుంటే దేవుడు కనికరించే దేవుడు. కప్పుకుంటే ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎలా ఉండాలి? గడగడ వణుకుతూ భయపడుతూ మనం ఉండాలి. భయం, దేవుడు ఇంత గొప్పవాడు, ఆయన సన్నిధిలో నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి గడగడ వణికేవారుగా ఉండాలి. కాబట్టి వాక్యం అంటుంది, దైవ సన్నిధికి వచ్చే మనం పాపములు, అతిక్రమములు ఒప్పుకోవాలి. రహస్యమైన పాపములు ఏదైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే మనము పవిత్రతతో రావాలి. దోషములతో వస్తే, నీ లోపల దోషములుంటే, అతిక్రమాలుంటే, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, చేతులు పెట్టి ప్రార్థన చేసినా, బైబిల్ పెట్టి ప్రార్థన చేసినా స్వస్థత రాదు, ఆరోగ్యం రాదు, జయము రాదు, ఆశీర్వాదం అనేది రాదు. కనుక దేవుని బిడ్డలారా, మన దోషములు మనము విడిచిపెట్టాలి. ఒప్పుకోమంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమని కాదు. నీ రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఒప్పుకోని పాపాలు, దేవుని దగ్గర ఒప్పుకోని పాపాలు, ఆయన సన్నిధిలో మనము నిర్దోషులమై ఉందమో గాక. చెప్దామా? అందరు స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా. కనుక ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము గడగడ వణకాలి. దైవ సన్నిధికి వస్తున్న మనము జాగ్రత్తగా ఉండాలి. దైవ సన్నిధికి వచ్చే మనము ఒట్టి చేతులతో రాకూడదు. దేవుని సన్నిధికి వచ్చే మనము పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని రావాలి. దైవ సన్నిధికి వచ్చేటటువంటి మనం అతిక్రమాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దావీదంటే దేవుడికి అందుకే ఇష్టం. పాపం చేశాడు, మానవ నైజం అది. కానీ అతనిలో ఉన్న గొప్పతనం ఏంటండి? ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. అందుకే దేవునికి అది ఇష్టమైంది. సౌలు కప్పుకున్నాడు. అందుకే దేవుడు ఆయన్ని దీవించలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చే మనము ఇంకేం చేయాలంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి దూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఎందుకు దేవుడు తన సన్నిధిలో మిమ్మల్ని కోరుకున్నాడంటే, ఆయన సన్నిధిలో ధూపం వేయడానికి, ధూపం అనగా ప్రార్థన, ఆయన సన్నిధిలో నిలవడానికి, మూడవదిగా ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. పరిచర్యలో అలక్ష్యము చేయమాకండి. దైవ పరిచర్య చేయండి, దేవుని పని చేయండి. దేవుడు మిమ్మలను, మీ పనులు ఆయన చెయ్యను గాక. హల్లెలూయా. 6వ వచనములో అంటాడు, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మీరు అలక్ష్యము చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ఏం చేశారు మన పితరులు? ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి, దేవునిని విసర్జించారంట. ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకున్నారు. ఆదివారం నువ్వు మందిరాన్ని రావడం వెళ్తున్నావు అంటే నువ్వు కూడా చేసేది అదే అనమాట. మందిరానికి పెడముఖం పెట్టుకుంటున్నావు.
అంతేగా మరి దాని అర్థమవుతుందా? మందిరానికి పెడముఖం పెట్టకూడదు, దేవుని మాటలకు పెడచెవి పెట్టకూడదు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని మనం అలక్ష్యము చేయకూడదు. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అండి, పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరు గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే మనము, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని పెడముఖం పెట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ అస్సలు చేయకూడదు. మందిరం అంటే చాలా శ్రద్ధ కలిగి మనం మందిరానికి రావాలి. అశ్రద్ధగా రాకూడదు. ఏమనొస్తున్నారా? అశ్రద్ధగా రాకూడదు. మీ అమ్మోళ్ళు మిమ్మల్ని లేపి లెగరా టైం అవుతుంది లేగరా అంటే వాళ్ళని ఇసుకుని కాలుతో గాడి తన్నులు దన్ని వాళ్ళని, కొంతమంది పిల్లలు అంతే తంతారు వాళ్ళ అమ్మోళ్ళు లేపుతుంటే, ఏంటి అప్పుడే లేపుతావు అని. ఆదివారం మాత్రం మీరు అలా అనకూడదు. దైవ మందిరం అనగానే వెంటనే లేచి సిద్ధపడిపోవాలి, రెడీ అయిపోయి ఆసక్తిగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దైవ సన్నిధిలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి, దైవ సన్నిధిలోనే మీకు కాపుదల ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని సన్నిధిలోనే మీకు భద్రత ఉంది, దేవుని సన్నిధిలోనే ప్రియులారా దేవుడు మిమ్మల్ని కాపాడి మీ పనులన్నిటినీ ఆశీర్వదిస్తాడు, మీ చేతి పనులను దీవిస్తాడు, మీ ఉద్యోగాలను ఆశీర్వదిస్తాడు, మీ వ్యాపారాలను అభివృద్ధి పరుస్తాడు, మీరు చేసే ప్రతి కార్యములో సఫలీకృతులుగా చేస్తాడు. ఆదివారం మందిరానికి వచ్చి ఆయన మహిమను కప్పుకొని వెళ్ళండి. ఆదివారం దైవ సన్నిధికి వచ్చి ఆయన వెలుగును కప్పుకొని వెళ్ళండి. ఆ వారం అంతా దేవుడు మిమ్మలను కాపాడును గాక. హల్లెలూయా. కనుక అలాగున దైవ సన్నిధిని మనము ప్రేమించే వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇంకో విషయం ఏంటి అంటే, యోఫ్తా గురించి బైబిల్ చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు ప్రధానునిగాను అధిపతులుగాను అతనిని నియమించుకున్నారు. మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా వినిపించును. దేవుని సన్నిధిలో ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, మన సంగతి అంతా దేవునికి చెప్పుకోవాలి. యోఫ్తా చేసిన పని అది. దేవుని బిడ్డ, ఎక్కడికో వెళ్ళి నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ బాధలు, నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. దైవ సన్నిధి ఉంది ఇక్కడ. దేవుడి స్థలమందు ఉన్నాడు. ఈ స్థలమందు చేయబడే ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఈ రోజున మన సంఘానికి అనేక మంది వచ్చి ఎన్నో మేలులు పొందుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. లేకపోతే ఎందుకు వస్తారండి ఎంతమంది ప్రజలు? మొన్న చక్కగా సంస్కార ఆరాధన ఎంత చక్కగా జరిగింది. విస్తారంగా ప్రజలు వచ్చి దైవ సన్నిధిలో పాల్గొని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళారు. దేవుడు మాకు వాక్యం ఇచ్చాడు, అంతే. వాక్యం బోధిస్తాం. దేవుని బిడ్డలారా, వాక్యమే ప్రజల జీవితాల్లో మార్పు కలిగించేది. కనుక వాక్యమే మన జీవితాలను చక్కగా ఆత్మీయంగా కట్టేది. కొన్నిసార్లు బాధగా ఉంటుంది, వాక్యం గుచ్చుకుంటుందంట. హృదయములో పొడవబడి అని ఉంటుంది అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయం. గుచ్చుకుంటుంది కానీ మనకు మంచిదే. ఇంజెక్షన్స్ ఇది గుచ్చుకుంటుందా? గుచ్చుకోదా? మరి ఎందుకు పడిపించుకుంటున్నావు? ఎందుకు? బాధే కాదు. ఎందుకు? అది పొడితే కానీ అది. మరి ఇది ఎందుకు వద్దు? వాక్యం గుచ్చుకుంటే ఎందుకు బాధపడతావు? నీ మేలు కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దైవ సన్నిధికి వచ్చే మనము దేవుని మాటలు శ్రద్ధగా వినాలి.
ఫైనల్గా వాక్యం ఏమంటుందంటే, ఆయన సన్నిధికి వచ్చిన మన సంగతి అంతా దేవునికి చెప్పుకోవాలంట. యోఫ్తా అదే చెప్పుకున్నాడు. దేవా, ఇదిగో ఈ ప్రజలందరూ నన్ను ఒకప్పుడు త్రోసివేశారు, ఈ ప్రజలు నన్ను ఒకప్పుడు ఊర్లో నుండి బయటికి గెంటేశారు, కానీ వాళ్ళకి ఇప్పుడు నేనే కావాల్సి వచ్చింది. నా దగ్గరికి వచ్చారు, యుద్ధానికి వెళ్ళాలంట, నేను నాయకుడిగా ఉండాలంట, కాబట్టి నాకు జయమివయ్యా, నాకు జయమివయ్యా, వీళ్ళందరికీ నేను నాయకుడిగా ఉండి వెళ్తున్నాను యుద్ధానికి, నా వెనక రాబోతున్న సైన్యానికి నాకు జయమివయ్యా అని చెప్పి తన సంగతి అంతా దేవునికి చెప్పుకున్నాడు యోఫ్తా. ఇంకోటి కూడా అన్నాడు, నీకు నాకు జయమిస్తే నేను ఇంటికి రాగానే మొట్టమొదట నాకు ఎదురయ్యేదాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. గొర్రెపిల్ల వస్తుంది అనుకొని తన సంగతి అంతా దేవునికి తెలియజేసుకున్నాడు. దైవ సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డ, నీ సంగతి అంతా దేవునికి తెలియజేయి. మనుషులు కాదు, మనుషులని ఎగతాళి చేస్తారు, అది నీ వీక్నెస్ అనుకుంటారు మనుషులు. నిన్ను నీ బాధలు చూసి నవ్వుతారు వాళ్ళు, కానీ దేవునికి తెలియజెప్పు, దేవుడు పరిష్కారం ఇచ్చునుగాక. నువ్వు దేవునికి మొరపెడితే జరిగేదేంటో చెప్పనా? నీ సంగతి దేవునికి తెలియజేస్తే జరిగేదేంటో చెప్పమంటావా? కీర్తన గ్రంథంలో ఉంది, తీయండి. 45వ కీర్తన 1వ వచనం చదువుదాం. 45వ కీర్తన 1వ వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నీ సంగతి అంతా దేవునికి తెలియజేయి. ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక, నీ హృదయమును ఉప్పొంగజేయునుగాక. కాబట్టి అలాగున దైవ సన్నిధిలో దైవ భయం కలిగి ఉందాం. ప్రియులారా, దేవునికి ప్రార్థించేద్దాం. మీ అవసరతలేంటో, మీ విన్నపాలేంటో, మీ ఇబ్బందులేంటో దేవుని సన్నిధిలో మోకరించి దేవుని అడగండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనలు వింటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు, మీ సమస్యలన్నిటి నుండి విడిపించి గొప్ప జయ జీవితాలు దేవుడు మనందరికీ దయచేయునుగాక.